శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ కు ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 15న గలాయ్లో తొలి టెస్టు, 23న కొలంబోలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇదే అంశంపై మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్ గారు, చెప్పండి. శ్రీలంక టెస్ట్కి భారత్ జట్టును ప్రకటించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. శ్రీలంక వెళ్తున్న టెస్ట్ టీంలో మన ఎక్స్పెక్టెడ్ టీమే వచ్చింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన టీంలో ఆల్మోస్ట్ అదే మెంబర్స్ ఉన్నారు, మేబీ ఎక్సెప్ట్ వాషింగ్టన్ సుందర్. అలాగే రవీంద్ర జడేజా మళ్ళీ రిటర్న్ అవ్వడం అనేది టీం మరింత స్ట్రాంగ్ చేసే అవకాశం ఉంది. అండ్ బుమ్రా కూడా ఆడుతున్నాడు కాబట్టి మనం ఈ సిరీస్ లో గెలిచే అవకాశాలు బాగుంటాయి. ఎందుకంటే బుమ్రా ఎలాంటి పిచ్ మీద శ్రీలంకలో అయినా సరే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. సో ఈ పాయింట్స్ కౌంట్ అవుతాయి కాబట్టి స్ట్రాంగెస్ట్ టీమ్ తోనే వెళ్ళాలి మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం. సో ఆ నేపథ్యంలో స్ట్రాంగ్ టీమ్ నే సెలెక్ట్ చేశారు. కొత్తగా సారాంశ్ జైన్ అనే ఒక ఆఫ్ స్పిన్నర్ ను కూడా తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ మ్యాచ్ కి అవైలబుల్ లేడు కాబట్టి అతను తీసుకున్నారు. సో అతను ఎప్పుడైతే కనుక షైన్ అయితే మానవ్ సుతార్ లాస్ట్ టైం షైన్ అయ్యేట్టుగా అది కూడా టీం కు ఒక పెద్ద ప్లస్ అయ్యే అవకాశం. సో ఓవరాల్ గా ఏంటంటే టీం చాలా చాలా స్ట్రాంగ్ గా మనకు అనిపిస్తుంది. రిషబ్ పంత్ ఉన్నాడు, అలాగే శుభ్మన్ గిల్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఐ థింక్ వీఆర్ సెండింగ్ ఏ వెరీ గుడ్ టీమ్ టు శ్రీలంక అని చెప్పచ్చు. అలాగే కెప్టెన్సీ అలా వైస్ కెప్టెన్సీ మార్చడం కూడా దీనికి మనకి టీంకి బలంగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతున్నాడు. అలాగే గతంలో చూసాం మనం రిషబ్ పంత్ నుంచి వైస్ కెప్టెన్సీ రాహుల్ కి బదలాయించారు. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. బహుశా రిషబ్ పంత్ కెప్టెన్సీ బర్డన్ లేకుండానే బాగా ఆడతారని చెప్పి టీం మేనేజ్మెంట్ భావిస్తుంది బహుశా. అందుకే అతని నుంచి కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైస్ కెప్టెన్సీ నుంచి కూడా అతన్ని తప్పించినట్టుగా ఉన్నారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ కు ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 15న గలాయ్లో తొలి టెస్ట్, 23న కొలంబోలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.